వార్ 2 మూవీని తొక్కేయడానికి ఎంతమంది ఎన్ని ప్లాన్లు చేశారు అండ్ తొక్కేసామని ఫీల్ అయిపోయారు అండ్ తొక్కేసామని కూడా అనుకుంటున్నారు ఇంకా. బట్ వాళ్ళ ఛాన్సెస్ అసలు ఇవ్వకుండా తారకన్న అయితే వార్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేశాడు. డే 1 నేనైతే చెప్తున్నాను, ఇంకా డే 1 కలెక్షన్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసి డే 2 ఎలా నడుస్తుంది ట్రెండ్ దాని గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి ఒకసారి. మొన్నటి వరకు కూలీ అని చెప్పి దాని బుక్ మై అవర్ ట్రెండ్ ఎక్కువగా ఉందని చెప్పి వార్ 2తో కంపేర్ చేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి వార్ 2 మూవీతో కూలీ మూవీని కంపేర్ చేసి చూడండి. రేటింగ్ ఎంత ఉంది, కింద బుక్ మై షో అవర్ల ట్రెండింగ్ ఎంత ఉంది. హైయెస్ట్ పీక్డ్ అవర్స్ అయితే చూసింది వార్ 2 మూవీ 62K పర్ అవర్. 62K బుకింగ్ అయితే జరుగుతున్నాయి. ఈ రేంజ్ ర్యాంపేజ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఏ మూవీస్కి ప్రతి ఒక్కరు రివ్యూలు కూడా మూవీ బాగాలేదు, అసలు జూనియర్ ఎన్టీఆర్ మూవీ అంటేనే చెప్పి వాళ్ళందరూ నెగిటివ్గా మూవీ బాగాలేదనే రివ్యూలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న హేటెడ్ అలాంటిది, దాన్ని ఎవరు మనం ఆపలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ క్యాంపింగ్ చేసినప్పుడు కానీ, లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు స్పీచెస్ ఇచ్చినప్పుడు కానీ, లేకుంటే వాళ్ళ ఫేవరెట్ హీరోని మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారని కానీ, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లోపల ఒక ఇన్ కాంప్లెక్స్ ఏదో ఒకటి పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ మీద హేటెడ్తో రివ్యూస్ అయితే ఇస్తారు. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకుందామంటే చెప్పండి, నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్క వీడియో ఎవడైతే రివ్యూలు ఇచ్చాడో దాని గురించి వాళ్ళ రివ్యూ మీద అయితే మాట్లాడదాం. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి పర్ అవర్ 62,000 టికెట్లు అనేవి బుక్ మై షోలో అయితే బుకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇది రికార్డ్. అసలు రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ కానీ, లేకుంటే హరిహర వీరమల్లు కానీ, ఆది పురుషు లాంటి హిందీ మూవీ కానీ, ఏ మూవీకి కూడా ఇన్ని పీక్ అవర్స్ ట్రెండింగ్ అనేది లేదు మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఈరోజు మాట్లాడుకుంటున్న ఇదే టాక్కి. దీనికి బట్టి క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది కదా ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు విన్నర్ అనేది. అయితే వార్ 2 అయితే డెఫినెట్గా విన్నరు. అవతల వారు ఫేక్ హైప్ క్రియేట్ చేసుకొని, ఫేక్ కార్పొరేట్ బుకింగ్ చేసుకొని విపరీతమైన కలెక్షన్స్ డే 1 చూపించుకుంటున్నా కూడా వార్ 2 జెన్యున్గా ఎస్రాస్ ఫిలిమ్స్ వాళ్ళు ₹1 కూడా అటు ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళకి కానీ, పేడ్ వెబ్సైట్లకు కానీ అండ్ ఏ ఒక్క సంస్థకు కూడా ₹1 ఇవ్వకుండా, ఈవెన్ యూట్యూబ్లో కూడా ఎటువంటి యాడ్స్ కూడా వేయకుండా మూవీ అనేది రిలీజ్ చేసి సక్సెస్ చేసి అయితే చూపించారు. ఈ మూవీకి ప్రధాన సక్సెస్ ఏంటంటే మూవీని లో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ చేయడమే. ఈరోజు మూవీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అయితే బయటకు అయితే వస్తున్నారు. మూవీ ప్రతి ఒక్కరు కూడా నచ్చేసింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కింద అయితే మనం చూడాలి. ఎందుకంటే చాలా మంది ఆ కూలీని ఎవరైతే లేపారో వాళ్ళే వార్ 2 మూవీని బాగాలేదని అది అంటున్నారు. ఎందుకంటున్నారో క్లియర్ కట్ గా మనకు తెలుసు. వాళ్ళు నిన్నటి వరకు కూలీ మూవీ ఆడేస్తుంది, వార్ 2ని డామినేట్ చేసేస్తుంది, ఎగిరి కూలీ మీద భజన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా కూలీ మూవీ బాగాలేకపోయేసరికి వార్ 2 కూడా బాగుండకూడదు, మనం ఇన్ని రోజులు సపోర్ట్ చేయలేదు కదా, ఇప్పుడు అది బాగుందంటే మన జనాలను మనం తిడతారని చెప్పి ఆ మూవీని కూడా తొక్కడానికి ట్రై అయితే చేస్తున్నారు. 2 మూవీస్ కూడా బాగాలేవని చెప్పి టాక్ అనేది బయటకైతే పంపిస్తున్నారు ఈ కొంతమంది రివ్యూవర్స్. అంతేకాదు అవతల మూవీని వాళ్ళు ఎంత ఇచ్చుకున్నారో తెలియదు కానీ ప్రతి ఒక్కడు కూడా నార్త్ ఇండియాలో అయితే దారుణంగా మూవీకి అయితే రివ్యూస్ అయితే ఇస్తున్నారు. తరుణ్ ఆదర్శ్ లాంటి వాడు కూడా 1.5-2 రేటింగ్ అయితే ఇచ్చాడు. వానికి అంతకుముందు టైగర్ 3, గేమ్ చేంజర్ లాంటి మూవీస్కి 3 and 4 స్టార్లు ఇచ్చిన వాడు ఈ మూవీకి 1.5 అసలు ఏ విధంగా ఇస్తాడు? మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా మినిమం ఒక 2.5-3 రేటింగ్ ఇచ్చే మూవీ 1.5 ఇచ్చాడంటే అర్థం చేసుకోండి ఎలాంటి సూట్ కేసులు వాళ్ళకి అందాయి అనేవి. అయితే క్లియర్ కట్ గా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ప్రతి ఒక్క రివ్యూలు కూడా ఇదే విధంగా అందాయి, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. తమిళ్లో ఒక నెంబర్ 1 యూట్యూబర్ ఉంటాడు, తన మూవీకి అయితే రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తన చేసిన ప్రతి రివ్యూ కూడా 1 million పైన పోతాయి మూవీకి. తను వార్ 2 మూవీ బాగుందని చెప్పి రివ్యూ అయితే ఇచ్చాడు. అటువంటి కూలీ లాంటి మూవీ ఉన్నా కూడా మన తెలుగు రివ్యూవర్స్ మూవీలో ఉన్న కంటెంట్ మ్యాటర్ పట్టించుకోకుండా వాళ్ళు ఏం ఉద్దేశించి వాళ్ళు ఏం కావాలని చెప్పి మూవీకి వెళ్తారో వాళ్ళకే తెలియాలి. కానీ మూవీ చూసి మూవీ బాగాలేదు, నాకు డిసప్పాయింట్ చేసింది, ఇలాంటి తొక్కల కమర్షియల్ మూవీస్ లాజిక్ ఎదుక్కుంటూ మూవీ రివ్యూస్ అయితే ఇస్తాడు. ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మూవీ లవర్కి, ఒక మూవీ ఇండస్ట్రీకి నష్టమని చెప్పాలి. ఈరోజు ఎంతమంది హీరోలకు వచ్చి వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళకి ఆ వీడియోలు ట్రెండ్ అయితే చేస్తున్నారు తప్ప అసలు మూవీ ఓవరాల్గా అంటే చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా డే 2 కన్నా డే 1 హైయెస్ట్ నెంబర్ అయితే చూడబోతున్నాము. డే 2 నెంబర్ ఎంత వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. మరి మీకు ఎలా అనిపించింది మూవీ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ చెప్పే కదా ఇలాంటి మూవీస్కి లాంగ్ రన్ ఎక్కువ బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే జనరల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితే అయ్యారు ఈ మూవీకి. వాళ్ళే మూవీని అయితే తీసుకెళ్లేది. పర్ అవర్ 62K అనేది అయితే ర్యాంపేజ్ మూడ్ అనే చెప్పాలి. మరి మీరు ఎంతమంది డే 2 చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి.